హలో అందరికీ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో మినప సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మినపగుళ్ళని వేయించాలి. అయితే వేయించేటప్పుడు ఇందులో చివర్లో కొన్ని బియ్యం వేసి వేయించాలి. బియ్యం వేయడం వల్ల సున్నుండలు నోట్లో అతుక్కోకుండా వస్తాయి. ఇక క్వాంటిటీస్ విషయానికి వస్తే 1 కప్పు మినప్పప్పుకి 1 కప్పు బెల్లం, అరకప్పు కరిగించిన నెయ్యి పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయ్యేంత వరకు వేయించాలి. ఈ వేయించిన మినపగుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసి కొద్ది బరకగా గ్రైండ్ చేయాలి. మినప సున్నుండలు బలవర్ధకమైన ఆహారము. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అలా బరకగా గ్రైండ్ చేసిన మినప్పిండిలో బెల్లం కానీ చక్కెర కానీ వేయాలి. మేమిక్కడ బెల్లం పొడి వేసాము. మీరు కావాలనుకుంటే చక్కెరని గ్రైండ్ చేసి ఆ పొడిని వేసి చేసుకోవచ్చు. అలాగే మేమిక్కడ యాలకులు వేయడం లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. మినప్పొడి మరియు బెల్లం పొడి కలిసేంత వరకు కలిపిన తర్వాత నెయ్యిని వేడి చేసి ఈ కలిపిన సున్నుండ మిశ్రమంలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ సున్నుండల్లాగా చుట్టాలి. అంతే, సున్నుండలు రెడీ. అయితే బెల్లం వేస్తే సున్నుండ చుట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మరియు నెయ్యి ఎక్కువగా పడుతుంది. చక్కెరని పొడి చేసి వేస్తే సున్నుండలు చుట్టడం సులువుగా ఉంటుంది. అయితే షుగర్ ఫ్రీ కావాలి అనుకుంటే మాత్రం బెల్లం వేసి ఎక్కువ నెయ్యితో చేయండి. మీరు కావాలంటే బెల్లంని తురిమి కూడా వేసి చేసుకోవచ్చు. ఇవి రుచికరంగా ఉండడమే కాకుండా శారీరక శక్తిని, ఆరోగ్యాన్ని పెంపొందించడంలో గొప్పగా సహాయపడతాయి. ముఖ్యంగా పిల్లలకు బలాన్నిచ్చి, పెద్దల్లో నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, నీరసం వంటి సమస్యలు తగ్గించడానికి సున్నుండలు చాలా ఉపయోగపడతాయి. మినప లడ్డూలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, చిన్నపిల్లల ఎదుగుదలకు, నడుము నొప్పి తగ్గడానికి చాలా మంచిది. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా తక్షణ శక్తిని అందిస్తాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతుంది. ఎముకల బలానికి సహాయపడుతుంది. Thank you for watching the video. Do like, share and subscribe.